వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. శారీతో మదర్ డాటర్ డ్రెస్లను ఇంతకుముందు వీడియోలో కట్ చేసి చూపించాను కదా, దాన్ని ఎలా కుట్టాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ముందుగా హ్యాండ్స్ని కట్ వర్క్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, కట్ వర్క్ కోసం ఇలా పెన్తో ఇలా గీసుకున్నాను. దాని కింద ఈ పేపర్ అందరూ పెట్టుకుంటారు, బయట మార్కెట్లో దొరుకుతుంది. నేనైతే కింది సైడ్ పెట్టుకొని తర్వాత మళ్ళీ చేసుకుంటాను. చూడండి, ఈజీగా కుట్టేయచ్చు, ఎంత హార్డ్ ఏమి ఉండదు. కదలకుండా ఇలా పిన్నిస్లు పెట్టేసుకుంటాను నేను. ఈ కట్ వర్క్ని రివర్స్లో పెట్టి కుట్టేసి తర్వాత మళ్ళీ దీన్ని సీదా చేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత మధ్యలో కొంచెం ఖర్చులు పెట్టేసుకొని ఇలా సీదా చేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చింది కట్ వర్క్. ఈ హ్యాండ్ ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలా నేను చూపించిన విధంగా కుట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. హ్యాండ్ అనేది పైన చిన్న బుగ్గలుగా పెట్టేసుకున్నాను, అందుకే పైన ఇంత ఎక్కువ ఉంది. చిన్న ఒక 3 బుగ్గలు పెట్టేసుకుంటే చూడండి 2 హ్యాండ్స్ ఫస్ట్ కుట్టేశాను. ఎప్పుడైనా హ్యాండ్స్ లైనింగ్ అటాచ్ చేసిన తర్వాతనే చంకా పార్ట్లో లోతు తీసుకుంటాను నేనైతే. అలా తీసుకుంటే చాలా ఈజీగా వస్తుంది మనకు. ఈ బుగ్గలు ఇలా మూడు బుగ్గలు పెట్టేసుకుంటే పైన చాలా అందంగా ఉంటుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ రివర్స్లో పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ని కూడా పెట్టేసి ఇలా కట్ వర్క్ గీసేసుకున్నాను. దీని మీద ఒక కుట్టేసేసుకొని దీన్ని మళ్ళీ రివర్స్లో ఫోల్డ్ చేసేస్తే చూడండి చాలా అందంగా వచ్చింది. తర్వాత ఈ లైనింగ్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసి కుట్టేసి ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేశాను. మీకు నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బ్యాక్ పార్ట్ కట్ వర్క్ ఉంటే బాగుండదు. నేను డబ్బా షేప్ పెట్టేశాను. చూడండి స్క్వేర్ టైప్ పెట్టేసి ఇలా ఉక్సుల కోసం మనం బ్లౌజ్ పీస్ ఎలా కుట్టేస్తామో బ్యాక్ అలా ఉక్సులతోటి కాజాపట్టీలాగా పెట్టేశాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 అటాచ్ చేసేసుకొని హ్యాండ్స్ దీనికి కుట్టేసుకుంటే బాడీ పార్ట్ రెడీ అయిపోతుంది. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్లో మనకు షోల్డర్ నుంచి కింది వరకు చిన్నగా ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. దానివల్ల షేప్ అనేది సరిగ్గా కుదురుతుంది. షోల్డర్స్ అటాచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కుట్టేసుకుందాం. హ్యాండ్స్ కుట్టే ముందు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లోతు తీసుకున్నాం కదా, అది చూసుకొని కుట్టాలి. ఎప్పుడైనా చేతులను మిడిల్లో నుంచే స్టార్ట్ చేయాలి. ఇలా ఒక ఖర్చు పెట్టుకుంటాం కదా, దాంట్లో మిడిల్లో నుంచి కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న బుగ్గలు పెట్టేసుకొని మిడిల్లో నుంచి స్టార్ట్ చేసుకొని మళ్ళీ చివర నుంచి మళ్ళీ మిడిల్లోకి రావాలి. ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకొని కుట్టేశాను. చూడండి చాలా అందంగా వచ్చింది. తర్వాత కింద లంగా పార్ట్ కుచ్చులు పెట్టేసుకోవాలి. చూడండి, ఇది శారీ పార్ట్ 2 ఫోల్డ్. ఇది లైనింగ్. ఫస్ట్ శారీ లైనింగ్ మొత్తం 2 ఉంటాయి 4 ఉంటాయి కదా, వాటిని దానికి అటాచ్ చేసుకొని ఒక కుట్టు పెట్టేసుకోవాలి. తర్వాత మనం బాడీ పార్ట్ను చూసుకొని కరెక్ట్ కొలత ఎంత వస్తుందో నడుములో అది మార్క్ వేసేసుకొని ఎన్ని కుచ్చులు పెడితే ఈ సైజు వరకు వస్తుందో చూసుకోవాలి మనం ముందే. ఇలా చూసుకొని కరెక్ట్ ఈ బాడీ పార్ట్కి తగినట్టు కుచ్చులు పెట్టేసుకొని కుట్టేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక ఖర్చు పెట్టుకో. ఇది మిడిల్ పార్ట్, బాడీ మిడిల్ పార్ట్ ఒక ఖర్చు పెట్టుకున్నాను. కరెక్ట్ కుట్ల సైజుకి ఒక ఖర్చు పెట్టేసుకొని ఇలా ఎన్ని కుట్లు వస్తాయో మనం ముందే చూసుకోవాలి. చూడండి, ఇలా 5 కుచ్చులు వచ్చాయి మిడిల్లో నుంచి చూసుకుంటే మనకు కొలత అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఇలా 2 సైడ్స్ కుచ్చులు పెట్టేసుకున్నాను. ఇలా కుచ్చులు పెట్టేసుకొని చేతుల నుంచి కింది లంగా వరకు ఒక కుట్టు పెట్టేసుకుంటే మనం అనుకున్న డ్రెస్ మనకు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, హ్యాండ్ నుండి కింది లంగా వరకు ఒక కుట్టు వేసేసాను. 2 సైడ్స్ లంగా పార్ట్ అటాచ్ చేసిన తర్వాత
ఈ సైడ్లోకి ఉన్న కుట్లు పిల్లలకు కుచ్చుకోవద్దని నేను లోపటి సైడ్కే కుట్టేశాను. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా. పైన బాడీ పార్ట్లో కూడా పిల్లలకు కుచ్చుకోకుండా ఉండడానికి లోపటి సైడ్కే ఇలా కుట్టేశాను. పోగులు లేస్తాయి కదండి, పోగులు లేస్తే గజ్జలకు తట్టుకుంటాయి, బయటకు వస్తాయి, మొత్తం గీతలు పడిపోతాయి, సరిగ్గా కనిపించదని ఎప్పుడైనా మనకు పోగులు వచ్చే పార్ట్ని లోపలికని కుట్టేసుకోవాలి. చూడండి ఈజీగా అందమైన డాటర్ డ్రెస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మదర్ డ్రెస్ని ఎలా కుట్టాలో చూపిస్తాను.